రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం ఏం చెబుతోంది? వైసీపీ విధ్వంస పాలనతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వంలో ఆర్థిక ప్రగతి మెరుగుపడిందా? రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అప్పులు, వడ్డీ భారం ఎంత పడుతోంది? కేంద్ర పథకాలను కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో వినియోగించుకుంటోంది? శ్వేతపత్రం చెబుతున్న వాస్తవాలపై మా ప్రతినిధి కోర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల ఈ ఆర్థిక పరిస్థితి ఏ రకంగా గాటిని పెట్టారు, ఇంకా గాడిన పడాల్సిన అవసరం ఏముంది అన్న అంశాలపైన ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు. ఆయనే స్వయంగా దాదాపు 2.5 గంటల పాటు రాష్ట్ర ప్రజలకి పీపీటీ ద్వారా ఆయన మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతటినీ కూడాను పరిచయం చేయడం జరిగింది. ఇందులో దాదాపు 48,000 కోట్ల రూపాయల అన్పెయిడ్ బిల్స్ని ఎలాగ తగ్గించగలిగారు అంటే ఇప్పటికీ 30,000 కోట్లకి దాన్ని తీసుకురాగలిగాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 30,000 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్ బిల్స్ని క్లియర్ చేయగలిగాము. ఏ రకంగా క్లియర్ చేసింది, అలాగే రాష్ట్ర ఆర్థిక వనరుల్ని ఏ రకంగా మెరుగుపరిచాము, ఇందులో ప్రజల భాగస్వామ్యం ఏ రకంగా ఉండాలి అన్నది, వాళ్ళు ఎంత ఉన్నారు అన్నది కూడాను ఆయన చాలా స్పష్టంగా విశదీకరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారం ఏ మేరకు ఉంది, కేంద్ర ప్రభుత్వ పథకాలని 86 పథకాలని గత ప్రభుత్వంలోనేమో పూర్తి స్థాయిలో ఆ నిధులను ఉపయోగించగా ఆ నిధులను వేరే వాటికి ఖర్చు పెట్టడం వల్ల దాదాపు 1,000 కోట్ల రూపాయలు లాస్ అయ్యాము. కాబట్టి మళ్ళీ వాటిని ఆ పథకాలకు వెచ్చించడం ద్వారా తిరిగి అదనంగా నిధుల్ని ఎలా రాబట్టగలిగామన్నది కూడాను ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు రాష్ట్రంలోని అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిన వైనాన్ని, అంటే దాదాపు 10.21% వడ్డీకి కూడాను అప్పులు తెచ్చిన, గరిష్టంగాను అప్పులు తెచ్చిన అంశాలని వాటిని కూడా క్రమంగా తగ్గించుకుంటూ మొత్తం 379 లోన్లకు సంబంధించి, అంటే రుణాలు, ఆ బయట నుంచి తెచ్చిన రుణాలకు సంబంధించి వాటన్నిటిని కూడాను రీషెడ్యూల్ చేసి వాళ్ళతోటి నెగోషియేట్ చేయడం ద్వారా దాదాపు ఇప్పటికే 1,100 కోట్ల రూపాయలని ఏటా ఆదా చేయగలుగుతున్నాం, అంటే వడ్డీని తగ్గించుకోవడం ద్వారా. మరోవైపు 8,200 కోట్లకు పైగా వాటిని అంటే వాటన్నిటిని తగ్గించుకోవడం, ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకుంది. ఇలాగ మొత్తం ప్రతి వ్యవస్థలోనూ కరెక్షన్స్ చేసుకుంటూ వరుసగా 3 ప్రగతిశీల బడ్జెట్లని 3 దృక్పథాలతో ప్రవేశపెట్టాం. ఈ ఏడాది బడ్జెట్ 3 ప్రాంతాలని, అంటే అటు విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్, అలాగే అమరావతి ఎకనమిక్ రీజియన్, తిరుపతి ఎకనమిక్ రీజియన్, ఈ 3 ఎకనమిక్ రీజియన్ని రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్లుగా, అంటే రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుదలలో ఇవి కీలకమైన పాత్ర వహించేలాగా ఈ మూడింటిని తీర్చిదిద్దుతున్నాం. పెట్టుబడులను ఆకర్షించడం ఒకటే కాదు, అవి గ్రౌండ్ అయ్యేదాకా పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేసి రాష్ట్ర ప్రజలకు, ప్రధానంగా రాష్ట్ర యువతకి ఉద్యోగాల్ని పూర్తి స్థాయిలో కల్పించే వరకు కూడాను వాటిని పూర్తి స్థాయిలో మేము పరిశీలి చేస్తున్నాము. అలాగే పీపీపీ పద్ధతిలో, అంటే ఈ పీపీపీ పద్ధతిలో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరుతుందండి, భోగాపురం ఎయిర్పోర్టు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాగే మిగిలిన ప్రాజెక్టులు, ఈ అమరావతికి సంబంధించిన ప్రాజెక్టులు కానీ, లేకపోతే మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు ఏ రకంగా తలసరి ఆదాయాన్ని పెంచుతాయి, అలాగే ఆ ప్రాంతం అభివృద్ధికి ఏ రకంగా గ్రోత్ ఇంజన్లుగా మారుతాయన్న అంశాలను కూడాను ఆయన సవివరంగానేమో వెల్లడించడం జరిగింది. మరో ప్రధానమైన ఘట్టంగా, అంటే రానున్న కాలంలో నిర్దేశిత సమయానికి అటు పోలవరం పూర్తి చేయడం, అమరావతి పూర్తి చేయడం, ఈ 2 పూర్తి చేస్తే రాష్ట్ర ప్రజలకి మరింతగా గ్రోత్ ఇంజన్లు, అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్ ఐకానిక్గా తిరిగి బ్రాండ్ ఏపీని తీసుకురావడానికి తాము పూర్తి స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయని
స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే తన మొత్తం రాజకీయ జీవితంలోని ఈ 2 ఏళ్ల కాలం అత్యంత గడ్డు సమయంగాను ఆయన ప్రస్తావించాడు. ఎందుకంటే మీ అనుభవం ఏంటని అడిగితే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ 2 ఏళ్ల కాలం చాలా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ స్థాయికి తిరిగి బ్రాండ్ ఏపీని నిర్మించడానికి ఈ స్థాయికి కష్టపడాల్సి వచ్చింది. ఈ కష్టపడడం అయితే రాష్ట్ర ప్రజల కోసం తాను ఖచ్చితంగాను రానున్న కాలంలో కూడాను ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక మనకి ఆర్థిక పరిస్థితి చూస్తే రాష్ట్రంలో తలసరి ఆదాయం అంటే గతంలో తాము 14-19లో ఉన్న వృద్ధి రేటు 13.21 వృద్ధి రేటు కానీ కొనసాగి ఉంటే ఈ పాటికి మనం తలసరి ఆదాయం దాదాపు 3,50,000 రూపాయలకి తలసరి ఆదాయంగా ఉండేది. అది ఇప్పుడు కాస్త తక్కువగా ఉంది. ఇది పూర్తి స్థాయిలో మళ్ళీ ఇంకా 50,000 రూపాయలు తలసరి ఆదాయంలో లోటు కనిపిస్తోంది. ఈ లోటుని భర్తీ చేయడానికి పూర్తి స్థాయిలో ఈ తలసరి ఆదాయం మిగిలిన రాష్ట్రాలతో సమానంగా పొందడానికి, మిగిలిన రాష్ట్రాలతో పోటీగా తలసరి ఆదాయాన్ని సాధించడానికి తాము చేస్తున్న కృషి రానున్న కాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఇందులో ప్రజలు తమ స్పందన తెలియజేయడం ద్వారా ఇందులో భాగస్వాములు కావాలని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు విడుదల చేసిన శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరించేదిగాను, అలాగే రాష్ట్రంలోని ఈ పంచాయతీలకు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని పంచాయతీలకు ఇవ్వడానికి వాటన్నిటినీ కూడాను పూర్తి స్థాయిలో పరిష్కరించి వాటిని ఒక ఘాటును పెట్టాము. ఇప్పుడు అభివృద్ధికి అవన్నీ కూడాను సొంతంగా వాళ్ళ నిధులు ఆ నిధులన్నింటినీ ఉపయోగించుకునే అవకాశం ఏర్పడిందనేసాము. వీటన్నిటిని వివరించడం జరిగింది. ఇక రానున్న కాలంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అనేది, అలాగే క్వాంటమ్ వ్యాలీ, మరోవైపు డేటా సెంటర్లు, ఇవన్నీ కూడాను అటువైపు ఎలక్ట్రానిక్ హబ్, తిరుపతిలోని ఎలక్ట్రానిక్ హబ్, ఇవన్నీ కూడాను గ్రోత్ ఇంజన్లుగా రాష్ట్రానికి ఉపయోగపడతాయి. రాష్ట్ర యువత భవిష్యత్తుకి ఇవన్నీ కూడాను మంచి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వానికి కావాల్సిన ఏ అంశాలనైనా వేటినైనా ప్రభుత్వం నుంచి వైబిలిటీ గ్యాప్ ఫండ్ కానీ, అలాగే పీపీపీ మోడ్లోనేమో ఏ రకమైన అంశాలని ఏ రకమైన సహకారం ఇవ్వడానికైనా తాము సిద్ధంగా ఉన్నాము. ప్రతి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా కూలంకషంగా ఆర్థిక శాఖ ప్రత్యేకంగా పరిశీలిస్తోందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ తలసరి ఆదాయం పెంపుదల, అలాగే ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా తాము ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే ఈ ఆర్థికపరమైన అంశాలు ఏదైనా ప్రాజెక్టులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకి ప్రతి పైసా కూడాను జవాబుదారీగా ఉంటామనేసేమో ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ శేషుతో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో.